కొత్త భవిష్యత్తును నిర్మించడం మిస్టర్ అష్మోఫారీ కొత్త కంపెనీ యొక్క రూపకం. వ్యవస్థాపక ప్రయత్నాల ప్రకృతి దృశ్యంలో మిస్టర్ గంభీరమైన కొత్త ఇల్లుగా నిలుస్తుంది. అత్యాధునిక నిర్మాణ శైలి మరియు దార్శనిక ఇంజనీరింగ్తో పునాది నుండి నిర్మించబడిన, ఒకప్పుడు ఆకాంక్షలు మరియు కలలను కలిగి ఉన్న పాత కుటీరానికి భిన్నంగా ఈ కొత్త నివాసం ఖచ్చితత్వం మరియు ఆవిష్కరణలతో రూపొందించబడింది. ఇది కొత్త శ్రేష్ఠత యుగాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ కొత్త ఇంటి తలుపులు తెరుచుకుంటున్నప్పుడు పాత నివాసం నుండి తీసుకువచ్చిన ఏకైక అంశాలు విలువైన ఫర్నిచర్ ముక్కలు, సృజనాత్మకత మరియు అంతర్దృష్టిని ప్రేరేపించే అమూల్యమైన డేటా. అలాగే ఈ వెంచర్లో ప్రాణం మరియు స్ఫూర్తిని పీల్చే సీజన్ వ్యవస్థాపకులు మరియు అంకితభావంతో ఉన్న అనుబంధ సంస్థలు. ఈ అంశాలు కొత్త నివాసం వృద్ధి చెందడానికి పునాదిగా పనిచేస్తాయి. ఇది ముందుకు నడిపించే అనుభవం మరియు జ్ఞానం యొక్క సారాన్ని సూచిస్తుంది. అయితే పాత ఇంటి మౌలిక సదుపాయాలు తాకబడి మరియు ఉపయోగించబడకుండానే ఉన్నాయి. దాని పగుళ్లు ఉన్న గోడలు మరియు పాత యుటిలిటీలు గతంలోని పరిమితులు మరియు అసమర్థతలను సూచిస్తాయి. అవి ఇప్పుడు వెనుకబడి ఉన్నాయి. కొత్త ఇల్లు బలంగా మరియు గర్వంగా ఉంది. స్కేలబిలిటీ, అనుకూలత మరియు ఆవిష్కరణలను హామీ ఇచ్చే దార్శనిక చట్రాన్ని నిర్మించారు. మునుపటి నిర్మాణం అందించలేని లక్షణాలు. పాత ఇంట్లోకి తిరిగి ప్రవేశించడానికి ప్రయత్నించే ఎవరైనా దానిని లాక్ చేసి యాక్సెస్ చేయలేనిదిగా భావిస్తారు. ఇది దాని సమయం గడిచిపోయిందనడానికి స్పష్టమైన సంకేతం. చట్రాన్ని మరియు పునాది సూత్రాలను ఇకపై ఆచరణీయంగా ఉండలేరు. దాని పరిమితుల్లో నివసించాలనుకునే వారి కలలను వారు సమర్థించలేరు. బదులుగా వారు తాజా గాలి మరియు అవకాశాలు పుష్కలంగా ఉన్న కొత్త ఇంటిని స్వీకరించాలి. ఈ కొత్త రాజ్యంలో ప్రతి గది సహకారం మరియు సృజనాత్మకత కోసం విస్తారమైన స్థలాలతో విజయం కోసం రూపొందించబడింది. ఇంటీరియర్లు సంభావ్యతతో మెరుస్తాయి మరియు లేఅవుట్ సినర్జీని ప్రోత్సహిస్తుంది. ఇది పెరుగుదల మరియు ఆవిష్కరణలకు ఆజ్యం పోస్తుంది. మిస్టర్ అష్మోఫారీ యొక్క కొత్త కంపెనీ ఈ అద్భుతమైన నివాసంలో వర్ధిల్లుతున్నప్పుడు ఇది ముందుకు ఆలోచించే వ్యక్తులు పరివర్తన మరియు విజయం యొక్క ప్రయాణంలో చేరడానికి దారితీస్తుంది. గతం యొక్క నీడలను వదిలి ప్రకాశవంతమైన భవిష్యత్తు వైపు బహిష్కరణ మార్గాన్ని ప్రారంభించడానికి జాన్ వైట్ మరియు బిల్ మస్ట్ మేము లోపలికి వెళ్తున్నాము. ఒకప్పుడు సమయం లీకైన పైకప్పు క్రీకింగ్ ద్వారా ప్రభావితమైన ఒక కుటీరం ఉంది. డ్రీమ్స్ హోల్డింగ్ ఫ్లో అక్కడ నివసిస్తున్నారు. అవును, వారు తమ వంతు కృషి చేశారు, కానీ గోడలు పగుళ్లు మరియు వ్యవస్థ ఒత్తిడికి గురయ్యాయి. ఓహ్ పైప్ ఫ్రాస్ అర్ధరాత్రి, వేడి లేదు, జీవితం లేదు, కేవలం ఒక 5 మినుకుమని. కానీ ఒక మనిషి కల పెద్దది ప్యాంటు దాటి. నేను కొత్త ఇల్లు కంటున్నానని చూసింది ఒక బ్రూ మరియు కొత్త స్నేహితులు. పేజింగ్లో మృదువుగా, గతం యొక్క అభిరుచి లేదు. మేము బలంగా మరియు నిజంగా శాశ్వతంగా నిర్మిస్తున్నాము. దృష్టి పదునైనది మరియు ఉద్దేశ్యంతో నిజం. మీకోసం నిర్మించబడిన కొత్త పునాది. భవిష్యత్తు నివసించే కొత్త ఇంటికి స్వాగతం. ఇక్కడ ఆవిష్కరణ గాలి మరియు ఆత్మజ్ఞానం యొక్క గోడలను ఇస్తుంది. ప్రతి చోట అగ్ని వీస్తుంది. గది ఉన్నత ప్రవాహాలను నివసిస్తుంది. మేము హృదయాన్ని తీసుకువచ్చాము, మేము ఆత్మను ఉంచాము, కానీ విరిగిన చట్రాన్ని వదిలి దానిని సంపూర్ణంగా చేసింది. ఇది గతం కాదు. ఇక్కడ మనం పెరుగుతాము, లోపలికి అడుగు పెట్టాము, తలుపులు తెరుచుకుంటాము. వెళ్దాం. మేము ఫర్నిచర్ను మోసుకున్నాము. ఆత్మతో కూడిన డేటా, కదలికలు, విజన్ హోల్. వ్యవస్థాపకులను మరియు అనుబంధ సంస్థలను అనుభవజ్ఞులుగా మరియు తెలివైన వారిగా చేస్తాయి. ఈ ఇంటి హృదయ స్పందనలు ఆకాశాన్ని వెలిగిస్తాయి. కానీ పాత తీగలు పునాదిని కత్తిరించాయి. ఇక పరిగెత్తడం లేదు.
కానీ పట్టుకోలేవు. పాత చలి, బలహీనమైన కిరణాలు మరియు కొత్త ఆకాశం కింద మిగిలిపోయిన అబద్ధాలు. తిరిగి వెళ్ళడానికి ప్రయత్నించండి. తలుపులు గట్టిగా లాక్ చేయబడ్డాయి. కీలు సరిపోవు. ఆ అలసిపోయిన వెలుగులో ఆ ఇల్లు మీ కలలను ఇక పట్టుకోలేదు. అది నెమ్మదిగా మరియు నేలపైకి వెళుతోంది. కానీ ఇక్కడ గాలి పైకప్పులను శుభ్రపరుస్తుంది. సహకారం కోసం ఎత్తైన గదులు. నేను ఉదయం పావురంలా ఎగురుతున్న ఆలోచనలు. ఈ ఇల్లు విశ్వాసం మరియు సత్యం మరియు ప్రేమపై నడుస్తుంది. కొత్త ఇంటికి స్వాగతం. ఆవిష్కరణలు పుట్టుకొచ్చినప్పుడు భవిష్యత్తు బయలుదేరుతుంది మరియు ఆత్మ జ్ఞానగోడలను ఇస్తుంది. అగ్ని అంతస్తులు ప్రతి గది కలలను పైకి లేపుతుంది. మేము హృదయాన్ని తీసుకువచ్చాము. మేము ఆత్మను ఉంచుకున్నాము కానీ విరిగిన చట్రాన్ని వదిలిపెట్టాము. దానిని పూర్తిగా తయారు చేశాము. ఇది గతం కాదు, ఇది మనం పెరిగే చోట. అడుగు పెట్టండి. తలుపులు తెరిచి ఉంచాము. ఇక నీడలు లేవు. వ్యవస్థాపకుల కోసం నిర్మించిన కాంతి మాత్రమే. బోల్డ్ మరియు వధువు బూడిద ఇటుకలతో ప్రణాళికను వేసింది. ఇప్పుడు ప్రపంచం ఈ కొత్త పరిష్కారం నుండి పైకి లేవగలదు. కాబట్టి కుటీరాన్ని వదిలివేయండి. భవిష్యత్తుల వెనుక చూడకండి. మనం నిలబడి ఉన్న ఈ కొత్త ఇంట్లో మనస్సును క్లియర్ చేయడం. ఒకటి పని కొత్తది మరియు జాతి. ఒకటి తలుపులు. తెరిచి ఉంది. లోపలికి